రాయలసీమలో వైసీపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. ఆ హామీలను రాయలసీమ ప్రజలు నమ్మారు, అధికారంలోకి తీసుకువచ్చారు. గత ఎన్నికల్లో మొత్తం 52 సీట్లకు గాను తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సీట్లు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి కేవలం 7 సీట్లు మాత్రమే ఇచ్చారు. అదే 2019 ఎన్నికలను చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి 3 సీట్లు వచ్చాయి, 49 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. కానీ ఈసారి మాత్రం వైఎస్ఆర్సీపీకి 7 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ క్లియర్ గా గమనించవచ్చు, తెలుగుదేశం పార్టీకి రాయలసీమ ప్రజలు ఓట్లు వేశారంటే అది ఆ పార్టీ ఇచ్చినటువంటి హామీలు. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇవ్వడంతోనే ఎన్నికల్లో ఓటు వేశారు. కానీ ఆ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు, అరకొర మాత్రమే అమలు అవుతున్నాయి. సంక్షేమ పథకాలు రాయలసీమ ప్రాంతంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఒక పార్టీ అధికారం నుంచి పోవాలన్నా సంక్షేమ పథకాలే రాయలసీమ ప్రాంతంలో తీవ్ర ప్రభావం చూపే అంశాలు. ఎందుకంటే ఇక్కడి రైతాంగం పూర్తిగా నీటి వనరుల మీద ఆధారపడి వ్యవసాయం చేయదు, అరకొర మాత్రమే ఇక్కడ నీటి వనరులు ఉంటాయి. అక్కడక్కడ భూగర్భ జలాలు ఉంటే బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు, లేదా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు. పూర్తి స్థాయిలో రాయలసీమ ప్రాంతంలో 2 పంటలు పండాలంటే సంవత్సరానికి చాలా కష్టం. అలాంటి ఈ ప్రాంతంలో సంక్షేమ పథకాల మీద ఆధారపడి చాలా కుటుంబాలు జీవనాధారంతో ముందుకు వెళ్తాయి. కానీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడంతో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకత పెరిగింది. అది క్రమంగా వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా మారుతోంది. ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వ పనితీరు పైన, సంక్షేమ పథకాల అమలు పైన సర్వే నిర్వహించినప్పుడు మెజారిటీ ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి, ఇప్పుడు అమలు చేస్తున్నవి ఇంకొకటి. ఈ అమలు చేస్తున్నట్టు కూడా అరకొరగా ఉన్నాయి. అరకొర హామీల వల్ల రాయలసీమ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అందాల్సినటువంటి పథకాలు లబ్ధిదారులకు అందడం లేదన్నది ఆ సర్వేలో వెల్లడైనటువంటి అంశం. అందుకే రాయలసీమ క్లియర్ గా వైసీపీ వైపు టర్న్ అవుతోంది. వైసీపీ హయాంలో కీలకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేశారు, అవి క్షేత్రస్థాయి వరకు రాయలసీమ ప్రాంతంలో ప్రజలకు అందాయి. అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వైసీపీ కంటే మెరుగ్గా ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోలేని కారణంతోనే వైసీపీ వైపు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. తెలుగుదేశం పార్టీని పూర్తిగా నమ్మే పరిస్థితి లేదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఇక్కడ సంక్షేమ పథకాలు కీలకంగా పనిచేస్తాయి. సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడే వారికి కీలకమైనటువంటి మద్దతు లభిస్తుంది. 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేశారు. 2009లో కూడా వాటిని అమలు చేశారు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డికి రాయలసీమ ప్రాంతంలో అపారమైనటువంటి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ అభిమానమే జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కీలకమైనటువంటి మెజార్టీని ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ కంటే మెరుగ్గా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఇక్కడ ప్రజలు నమ్మారు, ఓటు వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం మారిపోయింది. తెలుగుదేశం పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా మారుతోంది ఇక్కడ ట్రెండ్ అన్నది ఈ సర్వేలో తేలినటువంటి అంశం. జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్న క్రమంలో ఈ అంశం కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారబోతోంది. తెలుగుదేశం పార్టీ ఈ అంశం పైన ఇప్పటి వరకు స్పందించలేదు, మాట్లాడలేదు. రాష్ట్రాలపైన భారం వేసినా కూడా మాట్లాడకపోవడం, ఇక్కడ పేద ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా మాట్లాడకపోవడం తెలుగుదేశం పార్టీ పైన మరింత అసంతృప్తికి, ఆగ్రహానికి కారణం అవ్వబోతోంది. ఇది భవిష్యత్తులో మరింత ప్రభావాన్ని చూపబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో కరువు ఉంటుంది. కరువు కారణంగా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తూ ఉంటారు. ఈ అమలు చేసిన క్రమంలో ఎన్నో ఏళ్లుగా ఉపాధి హామీ పథకం వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారు, పేదలు లబ్ధి పొందుతున్నారు, మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండిగా రాష్ట్రం పైన భారం పడి రాష్ట్రం సరిగా అమలు చేయకపోతే ఇక్కడ పేద ప్రజల పైన అది ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఈ అంశం పైన మాట్లాడకపోవడం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం పైన ఇక్కడ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు కారణమవుతోంది. వైఎస్ఆర్సీపీ ఈ అంశం పైన మాట్లాడింది, ప్రశ్నించింది. రాష్ట్రాలపైన భారం పడుతుందని వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పైన ఈ అంశం పైన క్లియర్ కట్ గా ప్రజల్లో ఒక సానుకూలత ఏర్పడింది. తెలుగుదేశం పార్టీపై మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడబోతోంది.